5 ఏళ్ల క్రితం నా ఇల్లు ఒకటి అద్దెకిచ్చాను. ఇప్పుడు ఖాళీ చేయమంటే చేయనంటుండు. ఎవడాడు? నేను పోలీసులకు కంప్లైంట్ కూడా చేస్తానన్నాను. అందుకు వాడు నన్ను రౌడీలతో కొట్టించాడనా? ఎవడాడు? నాకు రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాను. అందుకు వాడు పోలీసులతో కొట్టించాడనా? ఎవడాడు? లెంత్లు లాగ్లు నాకు ఇష్టం ఉండదు. మ్యాటర్కి వచ్చి అలాగేనా? ఇదిగో వీడేనా? వీడి సంగతి మర్చిపో. గట్లన్నా ఇంకా నిలబడ్డావేంటి? అన్న పవర్ఫులే. ఎంత ఇల్లు! అమ్మో అమ్మో అమ్మా నాగు, నా అనురాగపు వాగు, నా అమ్మ కన్న పేగు, నా చెల్లి, నా బంగారు తల్లి, నా ఆడబిడ్డ, నా ముద్దు బిడ్డ, నా పట్టు గుడ్డ. అయినా సెల్లో ఎంత ఈకైపోయావంటే నా తల్లి. వీకైపోవడం ఏమిటి నీ మొహం? వీసడు చిక్కిపోతేను. మరే అన్నయ్య, నేను వచ్చింది నిన్న. ఒక్క రోజులోనే చిక్కిపోయానా? లోపలికి రండి. చూడు వదినమ్మా, మీ అన్నగారి ప్రాణాలన్నీ నీ మీదే. 24 గంటల్లో 42 సార్లు చెల్లి చెల్లి అని కలవరించాడు. బ్లడ్ రిలేషన్. రోజు దుగ్గిరాల దున్నపోతులా 3 వేసి కంచాలు లాగించేవాడా? నిన్న 2 కంచాలే తిన్నాడు పురుషుడు. బ్లడ్ రిలేషన్. బావగారు, ఇదేనా రావటం? అవును బావగారు, మా సెల్లమ్మని ఇడిచిపెట్టి నేను ఉండలేక, నన్ను ఇడిచిపెట్టి మీ సెల్లమ్మ ఉండలేక, పొలం పుట్ర గొడ్డు గోద నగ నట్ర అన్ని వదులుకుని వచ్చేసాం. అయ్యా అయ్యా, పెళ్లికి మేము మీ ఊరు వచ్చినప్పుడు మీకు మీ అన్న గోదా పుట్ట నత్త తప్పితే గొడ్డు పొలం నగ ఉన్నట్లు ఏమీ కల్పించలేదే. శర్మ గారు క్షమించండి. బావగారు, మీరు ఊ అంటే మా సిస్టర్ని చూసుకుంటూ ఇక్కడే డాగ్స్ లాగా పడుంటాం. మీరు మా కూడు కూడా పెట్టక్కలేదు. ఏదో మీరు తిని బారేసిన మేక మటనం కోడి చికెను తింటూ చెల్లి బావ అంటూ భజన చేసుకుంటూ మూల పడి ఉంటాం. చూడండి బాబు గారు, మాకు మాత్రం అయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇదంతా మీలే అనుకుని హాయిగా ఉండండి. మీరు మీరు ఎంత మంచి బావగారు. స్నానం అది చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి. నేను అలా బయటికి వెళ్ళి పని చూసుకొస్తాను. ఏ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. రావదినా? అయ్యా, యా, తమ నామధేయం? వాలేశ్వరరావు. ఓహో, తమ తల్లిదండ్రులకు నా పాదాలు వందనాలు బాబు. ఎందుకు బాబు? పదాయి వాళ్ళ మీద వాలిపోయే మీ గుణాన్ని ముందే కనిపెట్టి వాలే అది పేరు పెట్టినందుకు. బ్లడ్ రిలేషన్. నీ షాప్ కి సేల్స్ అక్కర్లేదా? అందరూ సేల్స్ గర్ల్సే ఉన్నారు, సేల్స్ బాయ్స్ ఉండరా? అదేంటి సార్ అలా అంటారు? ఆడపిల్లలు ఉంటేనే కదా సార్ సేల్స్ బాగుండేది. అవసరం ఉన్నా లేకపోయినా మగవాళ్ళు వచ్చి ఏదో ఒకటి కొంటారు సార్. అయ్యా, సంస్కరణలు మనకంత అవసరం అంటారా? మగవాళ్ళని రక్షించుకోవడం మన బాధ్యతరా. అలాగే. ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు అవి చేస్తే మగవాళ్ళు గౌరవిస్తారా? రా. అలాగేనండి అయ్యా. ఎస్ మేడం. ఏమయ్యా, ఆడవాళ్ల వస్తువులు మగవాళ్ల వస్తువులు ఒక్క చోట ఎందుకయ్యా పెడతారు? సపరేట్ చేయండి. అంటే సబ్బులు ఆడవా మగవా మేడం? ఆడ మగ కాని వస్తువుల కోసం సపరేట్ ర్యాకలు చేయించుకోండి అయ్యా. ఓకే. మనం మూతి మీద మీసం ఉన్న మగాళ్ళం రా. మన మగతనం అంతా మీసంలోనే ఉంటదని చెప్పరా. రొయ్యకు కూడా మీసాలుంటాయి, చెప్పవే. మగ రొయ్యిక ఆడ రొయ్యిక అమ్మా? కొంతమంది ఆడవారికి కూడా మీసాలు ఉంటాయని మనం చేసుకుంటున్నాను మేడం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మనం చేతులు గాజులు తొడుక్కోలేదని చెప్పరా. ఇవి గాజులు తొడిగిన చేతులు. గాజులు వెనక్కి లాగితే అమ్మా అనాలి. ఈ గొడవలన్నీ ఎందుకండి అయ్యా? అమ్మగారికి దోవిస్తే ఆవిడ దాన్ని ఆవిడ పోతారు, మన దవాను మనం పోదాం. ఏడిసావు, తొడగొడితే ఆ సౌండ్కే చేస్తదేమో. ఆ మాత్రం తొడలో మేడం గారికి కూడా ఉన్నాయండి అయ్యా. నోర్మై. అయ్యా ఏమిరా? కాస్త చూసి కొట్టండి అయ్యా. ఆవేశంలో చెయ్యి ఏ మాత్రం అటు ఇటు అయినా బాక్స్ బద్దలైపోద్ది. ఆడదంటే ఆదిశక్తిరా అమ్మా, యాద్ రఖో. అలాగే. బాబు, ఇది ఊరు? విజయనగరం. విజయనగరం అంటే కుందేళ్లు వేట కుక్కల్ని తరమలే ఆ విజయనగరం ఇది. ఓహో, ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం? నీకు తెలియదు.
ఇదేదో దొంగ కేసు. ఏ పిల్ల, దొంగతనం నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్ కి. నాదా ప్రణామములు. నాథ ఎవడు? మీరే నా ప్రాణనాథుడు. ప్రాణనాథుడా నీ పిల్ల కూడా? ఆ పిలిపేమిటి? ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి మిత్రమా? ఆమె నీ భార్య. ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు? ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను. రాయలవారి పరిపాలనలో దొంగతనమా? ఇక్కడ పండిన పంటలు అమ్మరు, ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును. నీవు ఆమెను పాణిగ్రహణము కావించితివి. ఒక పురుషుడు స్త్రీహస్తం అందుకుని ఎడల అతడు ఆమెకు భర్త. ఇది మా ఆచారము. ఏడ్చినట్టుంది. ఆ సంగతి తెలిస్తే నేను చెయ్యి కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా. అది చూడు. నాదా నాదా, నా ప్రాణనాథా, నన్ను అన్యాయం చేసి పోవలదు. నాదా 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 నాదా. అమ్మయ్యా, ఇదిగో వాడే. ఇందాక హైదర్ హైదర్ అన్నాడు, బాదు బాదు అన్నాడు. వాడు బహమనీ సుల్తాన్ల గూఢచారి అయి ఉంటాడు. వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది, జాగ్రత్తగా పట్టుకుని వాళ్ళ. ఇది తంజావూరు వీణ. ఇదేటయా వలేసి పట్టడానికి నేనే కోతినా చేపరా? నీవు గూఢచారివని మాకు తెలిసినది. మన పోలీస్. వదిలిపెట్టండి వదిలిపెట్టండి, ఈయన మావాడే. సార్ థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? అదో పెద్ద కథ సార్, తర్వాత చెబుతాను. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? నాది ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను రా. నా లాటి ఇది. ఓహో, ఏమి కన్ను, లేడి కన్ను. పెదవి, దొండ పండు లాంటి పెదవి. చిదిమేస్తా చిదిమేస్తా. ఏమిట్రా తమ్ముడు అంత తన్మయత్వంతో చూస్తున్నావు? అబ్బాయి ఏ లేదన్నయ్య. ఏమి లేకపోవడం ఏట్రా ఇలా? పెద్దాడు నువ్వు చూడకూడదు. ఏం పెద్దాళ్ళు చూడకూడదు, చిన్నాళ్ళు చూడదగినవి ఎందులో ఉన్నాయి? వద్దు. అమ్మాయిలు అవును. మిస్ రోజీ, 5 ఏళ్ల కిందటే ఈ పేజీ చదివేశాను. మిస్ శీల, 3 ఏళ్ల కిందటే ఈ పేజీ ఏమిటిది? పారాయణం చేశాను. ఓ, ఎవర్రా ఈ పేరు లేని అమ్మాయి? అన్నయ్య, ఈ అమ్మాయి మీద ఆశలు పెట్టుకోకు, కళ్ళు పోతాయి. ఏ ఇది అది కాదా? కాదు, ఈ సుందరంగి పేరు చెంచల. ఈ చెంచల నేను అంచెలంచెలుగా ప్రేమిస్తున్నాను. ప్రేమ నువ్వా? అది దొరకే కదరా నీ పెళ్ళం అర్ధరాత్రి అదృశ్యం అయిపోయింది. ఇదిగో అన్నయ్య, ఆ ఒక్క వీక్నెస్ పెట్టుకుని మాటి మాటికి నువ్వు షటప్ చేస్తున్నావు. సర్లేరా. ఒరే, ఆ చెంచల అడ్రస్ చెప్పారా? వెళ్ళి ఆ పేజీ చదివేస్తాను. అన్నయ్య, నన్ను బలవంతం చేసావంటే నీ పేజీల సంగతి వదిలితో చెప్తాను. అన్నద్రోహం చేసావంటే అన్నం పుట్టదరా రాస్కెల్. నా దగ్గర అంత డబ్బు ఎక్కడుందిరా? మరి అలాగే, చాలా అవసరం. సరేరా, మీ బావగాని అడిగిప్పిస్తాను. పద. వదిలేస్తుందా ఆల్బమ్ రాచి? అమ్మో, నా పంచకన్నా వద్దు. ఆ దిండుకి అక్క నాకు 5,000 ఇమ్మంటుంది, ఇచ్చేయి. బాగుందిరా. బాబు గెత్తలేక బర్రెపాలు తాగుతూ ఉంటే కొడుకొచ్చి పులిమాంసం అడిగేట. చాలా అయితే ఇప్పుడు ఏమంటారు? నా తమ్ముడు డబ్బులు అడితే లేవంటారా? ఎందుకంటాడు? ఇస్తాడు వదినా. అన్నయ్య ఇచ్చేయి, వాడుకో 5 నాకు 5, లేకపోతే పేజీలు. నా దగ్గర ఎక్కడుందా? నాగేంద్ర అడుగు. వాడు ఇవ్వడు. బాగుందండి. ఇంటికి పెద్ద మీరైతే నాగేంద్ర పెత్తనం ఏమిటి? గట్టిగా మాట్లాడికే, వాడు విన్నాడంటే మన ప్లాట్ఫామ్ మీద తోసేస్తాడు. ఎందుకు తోలుతాడు? ఎందుక? సంపాదన వాడిది, చవరం మంది. తెలుగు వన్